నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు దేవుడు చేయలేని పని. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక రాత్రి పాన్పుపై నిద్రిస్తున్న అక్బర్ చక్రవర్తికి ఠక్కున ఒక ఆలోచన వచ్చింది. దేవుడు సర్వసమర్థుడు, ఆయన చేయలేని పని అంటూ ఉండదు. అలాగే రాజునైన నేను కూడా సర్వసమర్థుణ్ణి, నాకు కూడా అసాధ్యమైన పని లేదు. కానీ సృష్టి మాత్రం నాకు అసాధ్యం. అలాగే భగవంతుడికి కూడా సాధ్యం కాని పని ఏదైనా ఉన్నదా అని సందేహం కలిగింది. ఎంత ఆలోచించినా అక్బర్ చక్రవర్తికి దీనికి సమాధానం దొరకలేదు. మరుసటి రోజు దర్బారులో ఇదే విషయమై బీర్బల్ను అడిగాడు. బీర్బల్, నేను చక్రవర్తిని, సమస్త పనులను చేయగలను. నాలాగే భగవంతుడు కూడా అన్ని పనులు చేయగలడా అని ప్రశ్నించాడు. చిత్తం జహాపన, మీరు సర్వసమర్థులు, దేవుడు మీకు సరిరారు. మీరు చేయగల కొన్ని పనులు ఆయన చేయలేడు. మీకున్న అవకాశం ఆయనకు లేదు అన్నాడు. తనను దేవుడి కన్నా గొప్పవాడిగా బీర్బల్ పొగుడుతుంటే చాలా ఆనందమేసింది. కానీ తాను ఏ విషయంలో దేవుడి కన్నా గొప్పవాడినో తెలుసుకోవాలని అక్బర్కు అనిపించింది. కానీ నేరుగా అడగడం తన హోదాకు తగదు అనుకున్నాడు. అందుకే బీర్బల్, నీ మాటలను నేను ఒప్పుకుంటున్నా. అయితే నేను ఏ విషయంలో భగవంతుడి కన్నా గొప్పవాన్నో పాపం ఈ సభలో ఉన్న వాళ్లకు తెలియదు కదా, వాళ్ళ కోసం కాస్త చెప్తావా అన్నాడు అక్బర్. అలాగే, తప్పకుండా జహాపన. ఈ సువిశాల ప్రపంచమంతా దేవుడిదే. అలాగే తమకున్న సామ్రాజ్యమంతా తమదే. మీకు ఎవరి మీదైనా కోపం వస్తే వారిని మీ రాజ్యాన్ని విడిచి ఎక్కడికైనా పొమ్మని శాసించగలరు. కానీ ఇది దేవుడికి సాధ్యం కాదు. ఈ జగత్తు అంతా ఆయనదే కదా. ఆయనకు ఎవరి మీదైనా కోపం వస్తే వారిని వేరే చోటుకు ఎక్కడికని పొమ్మనగలడు. మీరు చేయగల ఈ పని దేవుడు చేయలేడు జహాపన అని చెప్పాడు బీర్బల్. తాను ప్రతి చిన్న నేరానికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తున్న విషయాన్ని బీర్బల్ చెప్పకనే చెప్పాడని అక్బర్కు అర్థమైంది. ఏమీ మాట్లాడకుండా అప్పటికి మౌనంగా ఉండిపోయాడు. తర్వాత నుంచి ప్రజలు చేసే చిన్న చిన్న తప్పులకు పెద్ద పెద్ద శిక్షలు వేయడం మానుకున్నాడు. సమాప్తం.